భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే చైనా ఎవరి వైపు ఉంటుంది? తాజాగా పహల్గామ్ దాడి తర్వాత కూడా బయటపడ్డ చైనా ఆనవాళ్లేంటి? డ్రాగన్ దేశం ఈ మొత్తం ఇష్యూలో ఎలాంటి వైఖరి అవలంబించేందుకు ప్రయత్నిస్తోంది? అసలు చైనా వాదనేంటి? రెండు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య సాగిన సంభాషణ మనకు ఎలాంటి సంకేతాలను అందిస్తోంది? భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే చైనా ఎవరి వైపు ఉంటుంది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి కూడా సేమ్ ఆన్సర్. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే చైనా ప్రస్తుతం ఎన్నేసి అంతర్జాతీయ సమస్యలు ఎదుర్కొంటున్నా వైఖరిలో మార్పు వస్తుందని ఆశించడం పొరపాటే. ఇది మరోమారు తేటతెల్లమైందా అంటే అదే నిజమని తెలుస్తోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తో ఫోన్లో మాట్లాడారు. ఉగ్రవాద దాడి తర్వాత జరుగుతున్న పరిణామ క్రమాలను చైనా నిశ్చితంగా గమనిస్తుందని, ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తునకు మద్దతిస్తున్నట్లు చెప్పారు చైనా ఫారిన్ అఫైర్స్ మినిస్టర్. ఇక్కడి వరకు సాధారణంగానే జరిగిన ఈ సంభాషణ పెద్దరికంగా కనిపించింది. ఆ తర్వాత సాగిన మాటల్లో అసలు విషయం బయటపడింది. అదేంటని చూస్తే ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో పాకిస్తాన్ కి ఎప్పుడు మద్దతు నిలుస్తుందని అన్నారు చైనా మంత్రి వాంగ్ యీ. పాకిస్తాన్ కి దృఢమైన స్నేహితుడిగా ఉంటుందని చెప్పుకొచ్చారు చైనా విదేశాంగ మంత్రి. వ్యూహాత్మక భాగస్వామిగా పాకిస్తాన్ భద్రతా సమస్యలు అర్థం చేసుకుంటుందని కామెంట్ చేశారు. పాకిస్తాన్ సార్వభౌమాధికారం, భద్రతా ప్రయోజనాలను కాపాడడంలో తాము స్పష్టమైన మద్దతునిస్తున్నట్టుగా చెప్పారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ. ఇక్కడే అసలు విషయం బయటపడిపోయింది. పాక్ మంత్రితో ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడారు చైనా మంత్రి. చైనా ప్రస్తుత పరిస్థితిని, దాని పురోగతిని నిశితంగా పరిశీలిస్తోందని, వీలైనంతగా నిష్పాక్షిక దర్యాప్తునకు మద్దతు ఇస్తుందని కూడా అన్నారు వాంగ్. ఈ వివాదం విషయంలో భారత్ పాక్ కాస్త సంయమనం పాటించాలని చెప్పుకొచ్చారు చైనా మంత్రి. పరిస్థితిని అదుపులోకి తేవడానికి ఇరుపక్షాలు చొరవ చూపాలని కూడా కోరారు. ఇది ఎలాగుందంటే తాడే గిల్లి జోలపాడినట్టు ఉందని భావిస్తున్నారు నిపుణులు. ఇక పాక్ ఉప ప్రధాని కూడా అయిన దార్ వర్షన్ ఎలా ఉందో చూస్తే, ఉగ్రదాడి తర్వాత భారత్ తో తలెత్తిన ఉద్రిక్తతను చైనాకు వివరించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇస్లామాబాద్ ఎప్పుడు గట్టిగానే నిలబడుతుందన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు. పరిణితి చెందిన రీతిలో పరిస్థితి చక్కబెట్టి యత్నం పాక్ చేస్తుందన్నారు పాక్ మంత్రి. ప్రపంచ సమాజంతోనూ టచ్ లోనే ఉన్నామని వాంగ్ తో అన్నారు దార్. భారత్ తమపై ఏకపక్ష చట్టవిరుద్ధ చర్యలు చేపడుతుందని, నిరాధారమైన ఆరోపణలు చేస్తుందని, ఈ విషయంలోనే భారత్ తో తాము వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకొచ్చారు పాక్ విదేశాంగ మంత్రి. ఇవన్నీ ఇలా ఉంటే ఈ ఇరువురి నేతల మధ్య సాగిన సంభాషణ ద్వారా బయటపడ్డ అసలు విషయం ఏంటని చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. పాక్ సార్వభౌమత్వానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తినా దాన్ని తిప్పికొట్టేందుకు తాము సదా సిద్ధమని చైనా చెప్పడం, ఇక్కడే చైనా పాక్ సపోర్టర్ గా డిక్లేర్ చేసుకోవచ్చు. అందుకే పాక్ విదేశాంగ మంత్రి దార్ తమకింతటి మద్దతిస్తున్న చైనా మంత్రికి థ్యాంక్స్ చెప్పారు పాక్ మంత్రి దార్. తమ వ్యూహాత్మక భాగస్వామి మాటలు కొండంత బలాన్నిచ్చినట్టు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ఇలాగుంటే దాడి సమయంలో ఉగ్రవాదులు వాడిన సమాచార సాధనాలు కూడా చైనాకు చెందినవేనని తెలుస్తోంది. ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఉగ్రవాదులు చైనా యాప్లు, ఇతర పరికరాలు వాడినట్టు చెబుతున్నాయి నిఘా వర్గాలు. 2020 గాల్వాన్ ఘర్షణ తర్వాత భారత్ లో నిషేధించిన ఈ యాప్ల ద్వారా ఉగ్రవాదులు సమాచారం ఇచ్చిపుచ్చుకున్నట్టు తెలుస్తోంది. పహల్గామ్ దాడి జరిగిన రోజు ఆ ప్రాంతంలో ఒక చైనీస్ శాటిలైట్ ఫోన్ ఉన్నట్టు గుర్తించాయి నిఘా వర్గాలు. ఈ రెండు విషయాలు ఎన్ఐఏ దర్యాప్తులో బయటపడ్డాయి. వీటన్నిటిని బట్టి చూస్తే పహల్గామ్ దాడి ముందు వెనుక చైనా పాత్ర స్పష్టంగా తెలిసిపోతుందని అంటున్నారు నిపుణులు. దాడి సమయంలో సాంకేతిక అంశాలతో సహకరించిన డ్రాగన్ దేశం దాడి తర్వాత కూడా తమ మద్దతు కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది. పైపెచ్చు నిష్పక్షపాత విచారణ చేయాలని కోరుకోవడంతో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్న మాట వినిపిస్తోంది. ఇరు దేశాలు సంయమనం పాటించాలంటూ భారత్ కు నీతులు చెబుతుంది చైనా. దీన్ని బట్టి చూస్తే డ్రాగన్ కంట్రీ నిజ స్వరూపం ఏంటో ఇట్టే చెప్పొచ్చని అంటున్నారు విదేశాంగ నిపుణులు. అయితే ఈ ఇరు దేశాల మంత్రుల ఫోన్ సంభాషణపై భారత్ ఇంతవరకు స్పందించలేదు. బ్రిటన్ మంత్రి డేవిడ్ లామీతో మాట్లాడి పహల్గామ్ దాడిలో బయటపడ్డ సీమాంతర ఉగ్రవాదం గురించి వివరించారు జైశంకర్. అంతేకాదు తన ఎక్స్ పోస్ట్ ద్వారా ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ ప్రాధాన్యతను తెలియజేశారు.
పహల్గాం దాడి తర్వాత కొన్నేళ్లుగా జయశంకర్, మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియాన్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సహా ఎందరో ప్రపంచ నాయకులతో మాట్లాడారు. వీరంతా భారత్ వైపే ఉంటూ సంఘీభావం తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం పట్ల తమ వైఖరి స్పష్టం చేస్తుంటే ఒక చైనా మాత్రం పాక్ పై ఈగ వాలనీయమని అంటుంది. పాకిస్తాన్ కూడా దాదాపు తమ సొంత భూభాగం మాదిరిగానే లెక్కిస్తోంది. ఇప్పటికీ రష్యా వ్యతిరేక పోరులో భాగస్వామ్యులమైన తాము తీవ్రంగా నష్టపోయామంటున్న పాకిస్తాన్ ప్రపంచ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న చైనాతో అంటకాగడం ఎంతవరకు కరెక్ట్? ఈ దిశగా పాకిస్తాన్ ఎందుకు ఆలోచించడం లేదు? పాకిస్తాన్ కి అలాంటి కాంట్ బట్ పొజిషన్ ఎందుకొచ్చినట్టు? ఇది పాకిస్తాన్ కు వరమా శాపమా అన్నది చర్చనీయాంశమైంది. భారత్ పాక్ యుద్ధం ఖాయమైతే పాకిస్తాన్కు సరిపడా ఆయుధ సంపత్తిని అందించడానికి కూడా చైనా సిద్ధమైందా అంటే అందుకు కూడా అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే మన ఆయుధాల్లో 70% రష్యా, ఆపై ఫ్రాన్స్ కి సంబంధించినవి ఉన్నాయి. రష్యా, ఫ్రాన్స్ ఈ దిశగా మనకు మద్దతు కూడా పలికాయి కూడా. ఇంతే స్థాయిలో చైనా నుంచి పాక్కి ఆయుధ మద్దతును అందించడానికి చైనా ముందుకొచ్చిందా? అందుకు తగిన ఆధారాలేంటి? భారత్ నుంచి రాఫెల్ ముప్పును ఎదుర్కోవడానికి పాకిస్తాన్ కి చైనా PL-15 క్షిపణులను ఎక్స్ప్రెస్ డెలివరీ చేయడానికి రెడీ. ఇప్పటి వరకు ఈ వార్త కన్ఫర్మ్ కాకున్నా ఎందుకు ఆస్కారం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ వైమానిక దళానికి చైనా ఆధునిక PL-15 మిసైళ్లను అందించడానికి అవకాశం ఉన్నట్టు చెబుతున్నాయి కొన్ని నివేదికలు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ PL-15 కు సంబంధించిన చిత్రాలు విడుదల చేసింది. దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ కి చైనా ఎంత మేర సాయం చేయడానికి సిద్ధపడిందో చెప్పొచ్చు. భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగితే బీజింగ్ టు ఇస్లామాబాద్ ఆయుధ సరఫరా మరింత వేగంగా సాగేలా తెలుస్తోంది. చైనా అధునాతన మిసైళ్లైన ఇవి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కి ఎంతో ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలను దూరం నుంచి పాకిస్తాన్ విమానాలు ధీటుగా ఎదుర్కోగలవు. ఈ క్షిపణుల విషయంలో అధికారిక ప్రకటనలు ఇంకా విడుదల కాలేదు, కానీ ఇందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సింధు నదీ జలాల ఒప్పందం రద్దు వ్యవహారం ఇప్పటికీ ఈ అంశంలో భారత్ దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ కి జీలం జలకిచ్చింది. POK రాజధాని ముజఫరాబాద్ కి దగ్గరగా ఒక్కసారిగా నది వరద పెరిగింది. దీంతో అక్కడ నీటి అత్యయిక పరిస్థితి ప్రకటించారు. ఇది అంతర్జాతీయ నీటి వినియోగ నిబంధనలకు విరుద్ధమంటుంది పాక్. ఇది శాంపిల్ మాత్రమే, అసలు సినిమా ముందు ఉందంటోంది భారత్. ఈ విషయంలో భారత్ పాక్ ని ఇబ్బంది పెడితే చైనా నుంచి కూడా భారత్ కి సరిగ్గా ఇలాంటి ఇరకాటమే ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పాక్ కి భారత్ సింధు జలాల జరికిస్తే భారత్ కి చైనా నుంచి మరో ముప్పు ముచ్చుకొచ్చేటట్టు తెలుస్తోంది. అదేంటని చూస్తే బ్రహ్మపుత్ర నది. పాక్ కి సింధు నది జలాలు ఎలాంటివో భారత్ కి బ్రహ్మపుత్ర నది జలాలు కూడా సరిగ్గా అలాంటివే. ఈ నది విషయంలో భారత్ చైనా మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవు. అయితే భారత్ లోని ఈశాన్య రాష్ట్రాల అతిపెద్ద నీటి వనరు బ్రహ్మపుత్ర నది. ఈ నది మీద ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఆనకట్ట నిర్మిస్తోంది చైనా. భారత్ ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా డ్రాగన్ కంట్రీ ఎంత మాత్రం పట్టించుకోవడం లేదు. పాక్ మీద భారత్ జలఖడ్గం ప్రయోగిస్తే చైనా సైతం బ్రహ్మపుత్ర అస్త్రం ప్రయోగించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. బ్రహ్మపుత్ర నదిపై సర్వ హక్కులు తమవేనని చైనా అడ్డుకట్ట వేస్తే భారత్ లోని పలు ప్రాంతాలు నీటి కటకట ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. చైనా పాకిస్తాన్ ని అంతగా వెనుకేసుకుని రావడానికి గల రీజన్లేంటని చూస్తే ఈ రెండు దేశాల మధ్య గల ఎకనామిక్ కారిడార్. గత కొంతకాలం నుంచి చైనా, పాకిస్తాన్ మౌలిక సదుపాయాల రంగంలో, ఇంధన రంగంలో అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉంటుంది. అందులో CPEC అత్యంత కీలకం. దీని కారణంగా చైనా పాక్ సంబంధాలు ప్రస్తుతం పీక్ స్టేజ్ కు చేరాయి. అందుకే చైనా భారత్ ను కట్టడి చేయడానికి వీలైనన్ని ప్రయత్నాలు సాగిస్తూ వస్తోంది. పైకి తాము తటస్థంగా ఉన్నామని చెబుతూనే లోలోపల పాకిస్తాన్ కు సహకరిస్తూ వస్తోంది. అయితే చైనా పాకిస్తాన్ కి ఎంత మద్దతిచ్చినా భారతదేశంతో సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే. ఇరుపక్షాలతో సమాన దూరం పాటించాల్సిన అవసరం చైనాకు ఇంపార్టెంట్. ఎందుకంటే భారత్ మార్కెట్ చైనాకు చాలా చాలా అవసరం. ఆ దిశగా ఆలోచిస్తే చైనా భారత్ ను తోసి రాజనడానికి లేదని కూడా అంటారు.
ఏదేమైనా పాకిస్తాన్ కష్టకాలంలో ఉంటే చైనా చూస్తూ ఊరుకోదనడానికి ఇప్పటికే ఎన్నో సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు చైనా సమాచార సాధనాలు వాడారంటే ఇరు దేశాల మధ్య ఎంతటి సత్సంబంధాలున్నాయో ఊహించుకోవచ్చు. మనం నిషేధించిన యాప్లను వాడి సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం వెనుక చైనా కుట్ర కూడా ఉందని భావించాలి. సరిగ్గా అదే సమయంలో తమకేం తెలియదంటూనే చాటుమాటుగా ఆయుధాల సరఫరా చేయడానికి కూడా సిద్ధమంటోంది చైనా. వీటన్నిటినీ సున్నితంగా గమనిస్తూ ఉన్న భారత్ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బాధిత దేశాలన్నింటినీ ఏకం చేస్తుంది. పాక్ వైపు ఒక చైనా మాత్రమే ఉంటే ప్రపంచమంతా భారత్ వైపు ఉన్నట్టు కనిపిస్తుంది. పాకిస్తాన్ భారత్ సైనిక బలాబలాలను బట్టి చూస్తే భారత్ ఆయుధ సంపత్తి ముందు పాక్ దిగదుడిపై. ఇటు ఆర్మీ నుంచి చూస్తే అటు యుద్ధ ట్యాంకర్లు, ఫైటర్లు, ఇంకా ఎన్నో విధాల పాక్ కంటే భారత్ బలంగా కనిపిస్తోంది. అయితే చైనా తమకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి భారత్ కన్నా మించిన బలం తమ సొంతమని విర్రవీగుతోంది పాకిస్తాన్. పాక్ లాగానే భారత్ కూడా ఇతర దేశాల ఆయుధ సహకారం కలుపుకుంటే అది అంతకు పదింతలుగా కనిపిస్తోంది. ఆ మాటకొస్తే ఒక్క ఇజ్రాయెల్ చాలు పాక్ చైనా పీచమనచడానికి. కాబట్టి బేఫికర్ అంటున్నాయి యుద్ధరంగ నిపుణులు. For more videos like this, subscribe Big TV channel.